రిజిస్ట్రేషన్ పార్టీ పేరుతోనే చేయండి అంతే. ప్రభుత్వం దగ్గర నుంచి అలాట్మెంట్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవద్దు మనం. నైతికత ఉండాలి. డబ్బులు చందాల రూపంలోనే ఇవ్వండి, అధికారికంగానే ఇవ్వండి, విరాళాలు చాటుగా అక్కర్లా. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో ఆన్ పేపర్ కదా డాక్యుమెంట్, పక్కాగా ఉంటారు వాళ్ళు ఆ విషయంలో. అంటే పాలిటిక్స్కి ఒక నిజాయితీ చూపించాలనుకుంటున్నారు, అదే చేసుకెళ్తున్నారు. సార్ కొంచెం అంటే ఒకప్పటికి ఇప్పటికి ఈ డిఫరెన్స్ ఏమన్నా చూడొచ్చా? అంటే ఇంతకుముందు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా పదవులు ఇచ్చేవారు, మంత్రి పదవులు కానీ ఇంకోటి కానీ. ఈసారి క్రమక్రమంగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళకే ఇప్పుడు పెద్ద పదవులు కానీ గుర్తింపు కానీ చివరికి ఇప్పుడు జాతీయ అధ్యక్షుడి పదవి కానీ ఇవ్వడం, అంటే కంప్లీట్ ట్రెండ్ మార్చేస్తుందా బీజేపీ? ఏం లేదు, అదే ఫార్ములా ఫాలో అవుతుంది. ఇప్పటికి కూడా బయట నుంచి వచ్చినప్పుడు హిమంత బిశ్వా శర్మ బయట నుంచి వచ్చినాడు కదా, ముఖ్యమంత్రి అయింది, ఇప్పటికి అయ్యాడు కదా ఆయన. త్రిపురలో వచ్చినటువంటి ఆయన కాంగ్రెస్ వాడే ముఖ్యమంత్రి అక్కడ. అదేం లేదు, ఇదివరకు ఏంటంటే భారతీయ జనతా పార్టీ అట్లా ఓన్ పార్టీ వాళ్ళకి మాత్రమే పదవులు అన్నటువంటి పాయింట్తో కూర్చోవడం వల్ల పార్టీ నష్టపోయింది. వాజ్పేయి టైంలో రాజకీయం చేయలా, కేవలం పాలన చేసింది, ప్లస్ పార్టీ ఎథిక్స్ చేసింది. రాజకీయంగా లాగా చెయ్యాలి, అది వదిలేసింది. కాబట్టి ఇప్పుడు రాజకీయం లాగానే చేస్తుంది. ఇప్పుడు బయట నుంచి వచ్చిన సీఎం రమేష్కి పురంధేశ్వరికి